అందరికీ నమస్కారం. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన స్థలమేది అని అడిగితే ఠక్కున గుర్తొచ్చేది మక్కాలోని కాబా. చూడ్డానికి ఒక పెద్ద నల్లటి క్యూబ్లా ఉంటుంది కదా. మరి ఆ ఒక్క నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజల నమ్మకానికి కేంద్రంగా ఎలా నిలిచింది? దాని వెనుకున్న కథేంటో ఈరోజు చూద్దాం రండి. సరే, మక్కా గురించి విన్నప్పుడు చాలామందికి బ్లాక్ వాల్ లేదా నల్లటి గోడ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అసలేంటిది? నిజంగానే అదొక గోడ మాత్రమేనా, లేక దాని వెనుక మనకు తెలియని కథేమైనా ఉందా? పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఓకే, ఆ బ్లాక్ వాల్ అంటున్నాం కదా, దాని వెనుకున్న అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అసలు విషయమేంటంటే, ఈ బ్లాక్ వాల్ అనేది ఒక గోడ కాదు, అది ఒక పూర్తి కట్టడం. దాని అసలు పేరు కాబా అన్నమాట. చూశారు కదా, తేడా ఇదే. సాధారణంగా అందరూ మక్కా బ్లాక్ వాల్ అని పిలుస్తుంటారు, కాని దాని అసలు పేరు కాబా. ఈ విషయం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, ఇది గోడ కాదని కాబా అనే ఒక కట్టడమనే మనకు అర్థమైపోయింది. మరి ఈ కాబా అసలు కథేంటి? దీనికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? కాబా అంటే సౌదీ అరేబియాలోని మక్కాలో గ్రాండ్ మాస్క్ ఉంది కదా, దాని పేరు మస్జిద్ అల్ హరాం. ఆ మసీదు మధ్యలో సరిగ్గా సెంటర్లో ఉండే క్యూబ్ లాంటి కట్టడమే ఈ కాబా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఇదే అన్నింటికన్నా పవిత్రమైన ప్రదేశం. దీని స్ట్రక్చర్ గురించి కొన్ని విషయాలు చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇది దాదాపుగా ఒక క్యూబ్ షేప్లో సుమారు 43 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట. గోడలన్నీ రాళ్లతో కట్టినవే. కాని ఇక్కడొక ట్విస్టుంది. మనకు బయట కనిపించే ఆ నల్ల రంగు ఆ రాళ్లది కాదు. దానిమీద కిస్వా అనే ఒక స్పెషల్ సిల్క్ క్లాత్ కప్పుతారు. ఆ క్లాత్ వల్లే దానికి ఆ లుక్ వస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, కాబా నల్లగా కనిపించడానికి కారణం దాని రాతి గోడలు కాదు, దానిమీద కప్పిన ఆ కిస్వా అనే నల్లటి పట్టు వస్త్రమే. ప్రతి ఏటా హజ్ యాత్ర టైంలో ఈ వస్త్రాన్ని మారుస్తూ ఉంటారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ కట్టడం చరిత్ర ఎంత పాతది, దీని మూలాలెక్కడున్నాయో తెలుసుకుందాం పదండి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం దీని చరిత్ర ప్రవక్త ఇబ్రాహీం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ కాలం నాటిది. అంటే చాలా పాతదన్నమాట. వారే దీన్ని మొట్టమొదట కట్టారని నమ్ముతారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లు గడిచాయి. ఎన్నోసార్లు దీన్ని మళ్లీ కట్టారు, బాగుచేశారు. ఇక మహమ్మద్ ప్రవక్త కాలం వచ్చేసరికి ఇది అప్పటికే ఒక చాలా పవిత్రమైన స్థలంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు కాబా నిర్మాణంలోనే ఒక చిన్న భాగం గురించి మాట్లాడుకుందాం. కాని దానికున్న ప్రాముఖ్యత మాత్రం అపారమైనది. అదేంటో తెలుసా? ఒకే ఒక్క రాయి. మరి ఆ పవిత్రమైన రాయి కదేంటో చూద్దాం. ఈ రాయి పేరే హజర్ అల్ అస్వద్, అంటే సింపుల్గా నల్లరాయి అని అర్థం. ఇది కాబా యొక్క తూర్పు మూలలో ఉంటుంది. దీని వెనక ఒక బలమైన నమ్మకం ఉంది. ఏంటంటే, ఈ రాయి నేరుగా స్వర్గం నుంచి వచ్చిందట. మొదట్లో ఇది పాలలా తెల్లగా ఉండేదట. కాని మనుషుల పాపాలను పీల్చుకుంటూ క్రమంగా ఇలా నల్లగా మారిపోయిందని నమ్ముతారు. హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు తవాఫ్ అనే ఒక ఆచారం చేస్తారు. అందులో ఈ రాయికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. యాత్రికులు కాబా చుట్టూ 7 సార్లు తిరుగుతూ ప్రతి రౌండ్లోనూ ఈ రాయిని ముద్దు పెట్టుకోవడమో, తాకడమో లేదా కనీసం దానివైపు చెయ్యి చూపించడమో చేస్తారు. సరే, బయటనుంచి ఇంత ప్రాముఖ్యత, ఇన్ని ఆచారాలు, మరి కాబా లోపల ఏముంటుంది? ఎప్పుడైనా అనిపించిందా? పదండి చూద్దాం. ఆశ్చర్యంగా ఉంటుంది, కాని లోపల చాలా సింపుల్గా ఉంటుంది. పైకప్పును సపోర్ట్ చేయడానికి ఓ 3 స్తంభాలు, ఒక చిన్న టేబుల్, వేలాడుతున్న కొన్ని దీపాలు, గోడలమీద కొన్ని రాతలు, అంతే. అంతకమించి ఏమీ ఉండదు. ముఖ్యంగా లోపల ఏ విగ్రహాలుగానీ పూజించే వస్తువులుగానీ ఉండవు. దాదాపుగా ఖాళీ గది అనమాట. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బయట చూస్తే ఇంత ప్రాముఖ్యత, లోపల చూస్తే ఇంత సింప్లిసిటీ. మరి ఈ కట్టడం ఇస్లాంలో సెంట్రల్ పాయింట్గా ఎలా మారింది? దీని వెనకున్న కారణాలేంటి? దీని పవిత్రతకు ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఫస్ట్ది కిబ్లా, అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ముస్లింలు నమాజ్ చేసేటప్పుడు కాబా వైపే తిరిగి చేస్తారు. ఇక రెండవది హజ్. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలనుకునే వార్షిక యాత్రకు ఇదే ఫైనల్ డెస్టినేషన్. ఇక మూడవది, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది, ఏకదైవారాధన కోసం భూమి మీద కట్టిన మొట్టమొదటి ప్రార్థనా స్థలం ఇదేనని బలంగా నమ్ముతారు. సో మొత్తానికి మనం మొదట్లో అనుకున్న బ్లాక్ వాల్ అనేది ఒక గోడ కాదు, అది కాబా అనే ఒక పవిత్రమైన కట్టడం. ఇది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే కాదు,
100 కోట్లకు పైగా ప్రజల ఐక్యతకు, వాళ్ళ ఆధ్యాత్మికతకు ఒక కేంద్రమనమాట. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. దాదాపుగా ఖాళీగా, సింపుల్గా ఉండే ఒక గది ఒక ప్రపంచవ్యాప్త మతానికి అంత ముఖ్యమైన కేంద్రబిందువుగా ఎలా మారగలిగింది? ఇది అసలు నమ్మకం, సింబల్స్, వాటికున్న పవర్ గురించి మనకు ఏం చెబుతోంది?